ప్రైజ్లా ఈ వీడియోలో పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేక లక్షణం గల వ్యక్తులు. మొదటి మనుషుడు ఆదాము, ప్రపంచం యొక్క మొట్టమొదటి మనుషుడు. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. 2. ఎక్కువ కాలం జీవించిన మనుషుడు మెతుషెల. ఇతడు దాదాపుగా 969 సంవత్సరాలు జీవించారు. ఆది కాండము 5:27. 3. బలశాలి సాంసోను. ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలులకు విడుదల కలిగించటకు దేవుడి ఇతనిని ఒక సాధనంగా వాడుకున్నాడు. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనం. 15:5వ వచనంలో 4. జ్ఞాని సొలొమోను. ఇతడు దావీదు కుమారుడు మరియు ఇశ్రాయేలుల రాజు. మొదటి రాజులు 3వ అధ్యాయం 12వ వచనం. ధనవంతుడు సొలొమోను. మొదటి రాజులు 10వ అధ్యాయం 23వ వచనం. 6. ఎత్తైన మనుషులు గొల్యాతు. ఇతడు 9 అడుగుల కంటే ఎత్తైన వాడు. యుద్ధంలో బాలుడైన దావీదు చంపబడి. మొదటి సమయంలో 10వ అధ్యాయం 4వ వచనం. 7. పొట్టి మనుషుడు జక్కయ్య. ఇతడు ప్రభువైన యేసును చూడవాలన్న ఆశతో పొట్టివాడైన ఉన్న మేడి చెట్టు ఎక్కాను. లూకాసు వార్త 19:3-4. 8. స్థూలకాయుడు ఎగ్లోను. ఇతడు మోయాబు రాజు. న్యాయాధిపతి అయిన యెహూదుచే చంపబడాడు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 15వ వచనం. 9. సాత్వికుడు మోషే. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రము ఇచ్చాను మరియు పరిశుద్ధ గ్రంథంలోని మొదటి 5 పుస్తకములు గ్రంథకర్త. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. అతి వేయం గలవాడు ఆశాయే. పరిశుద్ధ గ్రంథంలో ఇతని గురించి అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు అని రాయబడింది. 2వ సమయంలో 2వ అధ్యాయం 18. ప్రవక్తలలో గొప్పవాడు. ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగా ఇచ్చిన ప్రార్థన ఇచ్చి యోహాను. గర్విష్టి నెబుకద్నెజరు. బబులోను రాజు అయిన ఇతడు యెరూషలేమును నాశనం చేసింది.